హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్. హనుమాన్ జయంతి రోజున పూజలో ఈ వస్తువులు ఉంచితే ఆ ఇంటికి అఖండ రాజయోగం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. హిందూ సాంప్రదాయంలో పండుగలు వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హిందూ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీన శనివారం రోజున ఈ పర్వదినం రానున్నది. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీస, సుందరకాండ పట్టణం, భజనలు, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని ఊరేగింపులు కనుల పండుగగా జరుగుతాయి. అయితే ఈ పర్వదినం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇవి ఇంటికి శుభప్రదముగా ఉంటూ అదృష్టాన్ని తీసుకొస్తాయని పండితులు సైతం చెప్తున్నారు. ఆ వస్తువులు ఏమిటంటే, హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి, కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. హనుమంతుడు కూర్చునున్న లేదా నిలబడి ఉన్న విగ్రహాన్ని లేదా చిత్రపటం కొనుగోలు చేయాలి. హనుమంతునికి కుంకుమ పువ్వు చాలా ప్రేమైనదిగా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి రోజున కుంకుమ పువ్వు ఇంటికి తీసుకువచ్చి స్వామి విగ్రహానికి పూజలు చేయాలి. దీంతో ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయి, ఇంటికి శుభం కలుగుతుంది, కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారం అవుతాయి. హనుమాన్ జయంతి నాడు జయపాతాకు లేదా హనుమాన్ జెండాను ఇంటికి తీసుకురావాలి. దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం మీద ఉంచాలి. దీంతో ఇంటికి అంతా మంచి జరుగుతుంది, ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ జయంతి రోజున స్వామికి పండ్లు, స్వీట్లు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అరటి, యాపిల్స్, నారింజ వంటి పండ్లను హనుమంతునికి పూజలో సమర్పించాలి. దీంతో ఆయన చల్లని దీవెనలు లభిస్తాయి, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, విజయం చేకూరుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతారు. హనుమంతునికి ఎరుపు రంగు చాలా ఇష్టం. అందుకే హనుమాన్ జయంతి రోజున ఎర్రని పువ్వులు, ఎరుపు రంగు వస్త్రములను కొనుగోలు చేయడం శుభప్రదముగా పరిగణిస్తారు. ఎరుపు రంగు వస్త్రం కొనుగోలు చేసి హనుమంతునికి సమర్పిస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. హనుమంతునికి సింధూరం చాలా ప్రీతిపాత్రం. అందుకే ఆయన విగ్రహాలకు నుదుటిపై తప్పనిసరిగా సింధూరం ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు సింధూరం కొనుగోలు చేస్తే శుభప్రదమని భక్తులు భావిస్తారు. దీంతో స్వామివారి ఆశీస్సులు లభించి అంతా మంచే జరుగుతుంది. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యి, వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.